వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ లో భాగంగా ఏపీ ఎకనామిక్స్ సర్వేకి సంబంధించిన అంశాలలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క విలువలు ఏ విధంగా ఉన్నాయి, దేశంలో అత్యుత్తమ స్కోరు కనబరిచిన రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 కి సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడదాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 అంటే నాణ్యమైన విద్య. ఐక్యరాజ్య సమితి ఇప్పుడు 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ దేని గురించి సాధించాలనుకుంటున్నాం? మనము సుస్థిరాభివృద్ధిని సాధించడం కోసమే 17 లక్ష్యాలను నిర్ధారించుకున్నాము. దీనిలో భాగంగా ఐక్యరాజ్య సమితి వెలువరిచిన అంశం ఏంటిది అని అంటే, సుస్థిరాభివృద్ధి సాధించాలి అంటే ఈ 17 లక్ష్యాలకి పునాదే నాణ్యమైన విద్య. అంటే 17 టార్గెట్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశము బేస్ ఏంటిది అని అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 నాణ్యమైన విద్య అని ఐక్యరాజ్య సమితి వెలువరచడం జరిగింది. దానిలో భాగంగా విద్యకు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ మన భారతదేశ ప్రస్తావన చూస్తే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో విద్య అనేది నాణ్యమైన విద్య అందించాలనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4. అయితే మన భారతదేశ ప్రస్తావన చూసి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కి ర్యాంకింగ్ విలువలు ఏ విధంగా ఉన్నాయి అంశాలు చూడాలి. విద్యకి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ విద్య ఫలితాల నాణ్యత దేశం మరియు రాష్ట్రాలలో కూడా ఆందోళన కలిగిస్తుంది. విద్యకు సంబంధించిన ఫలితాలలో దేశానికి రాష్ట్రానికి సంబంధించిన అంశాలలో ఆందోళన కలిగిస్తుంది అని అంటే దేశంలో ఒక రకంగా ఉంది, రాష్ట్రాలలో ఒక రకంగా లిటరసీ రేటు ఉంది. అంశాలు సుస్థిరాభివృద్ధికి నాణ్యమైన విద్య పునాదిగా ఐక్యరాజ్య సమితి చార్టర్ నొక్కి చెప్పింది. అంతే, సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిరాభివృద్ధి సాధించాలి అంటే నాణ్యమైన విద్య అనేది పునాది లాంటిదని ఐక్యరాజ్య సమితి అనేది చార్టర్ నొక్కి చెప్పింది అని అంటే ఈ అంశం అనేది మెయిన్ పాయింట్ అని చెప్పి యుఎన్ఓ వారు వెలువరచడం జరిగింది. దీనిలో భాగంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 లో ఏ అంశాలు ఉన్నాయి, వాటి ర్యాంకింగ్ విలువలు ఆంధ్రప్రదేశ్ కి ఎంత ఉంది, అత్యుత్తమ రాష్ట్ర విలువ కనబరిచిన రాష్ట్రం దేశంలో అంశాలు చూడాలి. ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 18 to 23 సంవత్సరాల మధ్యలో ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విలువ ఎంత? 36.5. అదే తమిళనాడు 47. అంటే అత్యుత్తమ రాష్ట్ర విలువ. తమిళనాడులో ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉన్న వ్యక్తులు స్థూల నమోదు నిష్పత్తి విద్యలో ఉన్నత విద్యలో ఎంత? ఇక్కడ 47 ఉంటే స్కోర్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో 36.5 ఉంది. ఉన్నత విద్యలో లింగస్వామి సూచి ఉన్నత విద్యలో ఎంత ఉంది? 18 to 23 సంవత్సరాల మధ్యలో 0.93 ఏమో ఆంధ్రప్రదేశ్ కుంటే కేరళనేమో 1.44 ఉంది. ఎలిమెంటరీ విద్యలో అంటే ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్ గా చూడాలి అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు మనం అంశాల గురించే మాట్లాడుతున్నాము. ర్యాంకింగ్ విలువ భారతదేశంలో అత్యుత్తమ రాష్ట్ర కనబరిచిన రాష్ట్రం ఈ అంశాలు చూస్తున్నాం కాబట్టి ఎలిమెంటరీ విద్య అంటే 1 నుండి 8 సంవత్సరాల మధ్యలో చదువుకుంటున్న విద్యార్థులనే ఎలిమెంటరీ విద్యార్థులు అంటారు. సర్దుబాటు చేయబడిన నికర నమోదు నిష్పత్తి 96.9%. 1 నుండి 8 తరగతి మధ్యలో ఎవరైతే ఉన్నారో వారి నికర నమోదు నిష్పత్తి ఎంత? 96.9. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ 100 ప్లస్ 11 ఇతర రాష్ట్రాలంట. నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో 100% ఉంది. అదే విధంగా 11 రాష్ట్రాలలో కూడా 100% స్కోర్ అంటే 100 స్కోర్ నమోదైంది. ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది? 96.9 ఉంది. దేంట్లో? ఎలిమెంటరీ విద్యలో 1 నుండి 8 తరగతి సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లల యొక్క నికర నమోదు నిష్పత్తి 96.9. సెకండరీ స్థాయిలో 9 to 10 తరగతులు సగటు వార్షిక డ్రాప్ అవుట్ అంటే ఏంటిది? ఇక్కడ స్కూల్లో చదవని సంవత్సరాలు అంటే స్కూల్ నుండి బడి మానివేయబడిన విద్యార్థుల యొక్క స్కోరు. సెకండరీ స్థాయిలో 9 to 10 తరగతుల సగటు వార్షిక డ్రాప్ అవుట్ 9 నుండి 10 సంవత్సరాల మధ్యలో. అంటే సెకండరీ స్థాయి అంటే 9 to 10 తరగతులలో ఎక్కువ డ్రాప్ అవుట్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క స్కోర్ ఎంత ఉంది? ఇక్కడ 16.3 ఉంది. మణిపూర్ అత్యుత్తమ పనితీరు కనబరిచింది. మణిపూర్ లో డ్రాప్ అవుట్ రేషియో తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఉంది? ఇక్కడ 16.3 ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఉన్నత విద్యలో ఫస్ట్ ఏముంది? ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి, తర్వాత ఎలిమెంటరీ విద్య, తర్వాత సెకండరీ స్థాయి. ఇప్పుడు ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి, ఇక్కడ స్థూల నమోదు నిష్పత్తి 11, 12 తరగతుల్లో ఎంత ఉంది? ఇక్కడ 56.7 ఉంది. 56.7 స్కోర్ ఆంధ్రప్రదేశ్ కు ఉంటే ఇండియాలో అత్యుత్తమ స్కోర్ కనబరిచిన రాష్ట్రం ఏంది? హిమాచల్ ప్రదేశ్. 11, 12
12 తరగతులలో హాజరైన విద్యార్థుల యొక్క స్థూల నమోదు నిష్పత్తి యొక్క విలువ ఆంధ్రప్రదేశ్కి 56.7 అయితే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ 94.1 తోటి మొదటి స్థానంలో ఉంది. గ్రేడ్ ముగిసే నాటికి విద్యార్థులు పొందవలసిన జాతీయ పరంగా నిర్వచించిన అభ్యాసన ఫలిత పరంగా 8వ తరగతిలో కనీస ప్రావీణ్య స్థాయిని సాధించిన విద్యార్థుల స్థానం. కనీసం 8వ తరగతి వరకు ప్రావీణ్యత అనంటే స్కోర్ కనబరిచిన అత్యుత్తమ స్కోర్ కనబరిచిన విద్యార్థుల శాతం ఎంత? ఇక్కడ 73.5. అత్యుత్తమంగా రాష్ట్రం ఏంటిది? పంజాబ్ 91.5. గ్రేడ్ ముగిసే నాటికి విద్యార్థులు పొందవలసిన అంటే సంవత్సరం మొత్తం చదువుకున్న తర్వాత వారికి వచ్చే రిజల్ట్ పరంగా చూస్తే జాతీయ పరంగా నిర్వచించిన అభ్యాసన ఫలితాల పరంగా నేషనల్ వైజ్ గా పెట్టే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ పరంగా 8వ తరగతిలో కనీస ప్రావీణ్య స్థాయిని సాధించిన విద్యార్థుల శాతం ఏంటిది? 73.5. శాతం మీన్స్ స్కోర్ 73.5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విలువ అయితే అత్యుత్తమ రాష్ట్రము పంజాబ్. కనీసం సెకండరీ విద్యను పూర్తి చేసిన దివ్యాంగ వ్యక్తులు 15 సంవత్సరాలు ఆ పైన ఉన్న వ్యక్తులు ఎవరు? దివ్యాంగులు. కనీస సెకండరీ విద్యను పూర్తి చేసిన దివ్యాంగులు ఎంత ఉంది ఇక్కడ స్కోర్? ఇక్కడ 15.4 ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంది. అత్యుత్తమ రాష్ట్రం ఏంటిది? గోవా 32.4. అంశం ఏంటిది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కోర్ విలువ అత్యుత్తమ రాష్ట్రం కనబరిచింది ఏంటిది దేశంలో? ఈ అంశాలే చూసుకోవాలి. దీని వివరణ అడగరు, అంశం మాత్రమే ఇస్తారు ఆ క్వశ్చన్ లో. స్కోర్ ఎంత? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విలువ స్కోరు. అదే విధంగా ఏ రాష్ట్రం అత్యుత్తమ స్కోర్ కనబరిచిందనే ఆప్షన్ ఇస్తారు, అది చూసుకోవాలి. నెక్స్ట్ అక్షరాస్యులైన 15 సంవత్సరాలు ఆ పైన వయసు గల వ్యక్తుల శాతం. లిటరసీ రేట్. అక్షరాస్యులైన 15 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాల లోపు అక్షరాస్యులైన వారు ఆ పైన వ్యక్తుల శాతం అంటే 15 సంవత్సరాల పైన వ్యక్తుల శాతం ఎంత ఉండ్రు? 15 సంవత్సరాల వరకు ఎంత? వాటి యొక్క స్కోర్ ఎంత? ఆంధ్రప్రదేశ్ లో 68. మిజోరాం ఎంత? 99.3. ఈ సైడ్ ఉన్నాయి అంటే ఇది అత్యుత్తమ రాష్ట్ర విలువలు కలిగి ఉన్నాయి అంటే మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రము ఆ రాష్ట్రం యొక్క స్కోరు. అక్షరాస్యులైన 15 సంవత్సరాలు మరియు ఆ పైన వయసు కలిగిన వ్యక్తుల శాతం ఎంత ఉంది? ఇక్కడ మిజోరాం 99.3 ఉంది. ఈ అంశం అయిపోయింది. ప్రాథమిక వసతులు, విద్యుత్, తాగునీరు కలిగిన పాఠశాలల శాతము. ప్రాథమిక వసతులు అని అంటే ఏమేమి ఉంటాయి? ఇక్కడ విద్యుత్, తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు, వాటితో పాటు డ్రింకింగ్ వాటర్, శానిటైజేషన్, ఈ అంశాలన్నీ ప్రాథమిక వసతులు కలిగిన పాఠశాలల శాతం పరంగా చూస్తే 98.8 ఆంధ్రప్రదేశ్ లో. గోవాలో 100% ఉంది. సెకండరీ స్థాయిలో సెకండరీ అంటే 9 to 10, ఎలిమెంటరీ అంటే 1 to 8, అదే విధంగా ఉన్నత విద్య అని అంటే 11 to 12. ఇట్లా చూసుకోవాలి. ఎలిమెంటరీ 1 to 8, సెకండరీ 9 to 10, ఉన్నత విద్య అంటేనేమో 11 to 12. సెకండరీ స్థాయిలో శిక్షణ పొందిన ఉపాధ్యాయుల శాతం. ఉపాధ్యాయులు సెకండరీ స్థాయిలో శిక్షణ పొందిన ఉపాధ్యాయుల శాతం పరంగా చూస్తే 82 ఆంధ్రప్రదేశ్ ఉంటే తమిళనాడు 99.9 ఉంది. సెకండరీ స్థాయిలో 9 to 10 తరగతుల విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి. సెకండరీ స్థాయి అంటే 9 నుండి 10 తరగతులలో విద్యార్థులు, అదే విధంగా విద్యార్థులు ఎంతమంది, ఆ విద్యార్థులకు ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారో వీరి మధ్య నిష్పత్తి అంటే 11 ఉంది ఇక్కడ స్కోరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర SDG ఇండెక్స్ 2023-24 ప్రకారం 11 ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్ 6 ఉంది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రము. నెక్స్ట్ కంప్యూటర్. సెకండరీ స్థాయిలో 9 to 10 తరగతుల విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి అయిపోయింది. కంప్యూటర్ కలిగిన పాఠశాల అంటే 11 మందికి ఒక టీచర్ ఉన్నాడు. ఇక్కడ సెకండరీ స్థాయిలో 9 to 10 తరగతుల విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిలో 11 మందికి ఒక ఉపాధ్యాయులు ఉన్నాడు, ఒక టీచర్ ఉన్నాడు. హిమాచల్ ప్రదేశ్ లో 6 మందికి ఒక టీచర్ ఉన్నాడు అని అర్థం. ఇక్కడ కంప్యూటర్ కలిగిన పాఠశాలల శాతం ఆంధ్రప్రదేశ్ లో 51.6 స్కోర్ అయితే పంజాబ్ లో 99.6% ఉంది. ఇక్కడ 51.6% అంటే ఇక్కడ 99.6% అంటే కంప్యూటర్ కలిగిన పాఠశాలల శాతం 100 పాఠశాలల్లో 100 స్కూల్స్ లో 51.6 అంటే యావరేజ్ గా 52 స్కూల్స్ లో కంప్యూటర్ కలిగిన పాఠశాలలు, మిగతా 48 స్కూల్స్ లో కంప్యూటర్ కలిగిన పాఠశాలలు లేవు. ఇక్కడ పంజాబ్ లేని 99.6% ఆల్మోస్ట్ 100 పాఠశాలల్లో కూడా కంప్యూటర్ కి సంబంధించిన డిజిటల్ స్కూల్స్ అనేది డిజిటల్ గా క్లాసెస్ అనేది బోధించడం జరుగుతుంది ఇక్కడ పంజాబ్ లో. కానీ ఇక్కడ ఎంత ఆంధ్రప్రదేశ్ లో 52 యావరేజ్ గా. ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ పట్టణ ప్రాంతాలలో లింగం వారిగా సామాజిక సముదాయాల వారిగా అక్షరాస్యత రేటు. ఇప్పుడు సామాజిక సముదాయాలు అంటే SC ST ఆధారంగా లిటరసీ రేటు, మొత్తం ఆధారంగా లిటరసీ రేటు ఏ విధంగా ఉంది? జెండర్ బేస్డ్ పురుషులు మహిళల ప్రకారం చూస్తే, గ్రామీణ పట్టణ ప్రకారం చూస్తే ఏ విధంగా ఉంది? అంశాలు
అంశాలు చూడాలి. మొత్తంగా 67.35 అనేది లిటరసీ రేట్ అయితే ఎస్సీలలో ఎంత ఉంది? 64.45. ఎస్టీలలో 48.56% ఉంది లిటరసీ రేటు. మొత్తంగా 67.35 అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అక్షరాస్యత శాతము అయితే ఎస్సీలలో ఏమో 64.45 ఉంటే ఎస్టీలో 48.56 ఉంది. అదే విధంగా పురుషులు చూస్తే 74.77 పురుషులు ఉంటే ఎస్సీ పురుషులు 71.64 ఉన్నారు. ఎస్టీ పురుషులు ఎంత ఉన్నారు? ఇక్కడ 56.54 ఉన్నారు. అక్షరాస్యత శాతం గురించి మాట్లాడుతున్నాం. అందులో భాగంగా మొత్తం పురుషులలో 74.77 ఉంటే ఎస్సీ పురుషులు ఎంత ఉన్నారు? ఇక్కడ 71.64 ఉంటే ఎస్టీ పురుషుల అక్షరాస్యత శాతం ఎంత? 56.54 ఉంది. అదే మహిళల పరంగా చూస్తే ఇప్పుడు మొత్తంగానేమో 67.35, ఇందులో పురుషుల యొక్క అక్షరాస్యత శాతం ఏమో 74.77 అయితే మహిళల ఎంత? 59.96 ఉంది. అదే విధంగా ఈ మొత్తంలో గ్రామీణ పరంగా చూస్తే 62.37 ఉంది. పట్టణ పరంగా చూస్తే ఎంత ఉంది? 79.17% ఉంది. పురుషులేమో అక్షరాస్యత శాతం అధికంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో, మహిళలది తక్కువగా ఉంది. గ్రామీణ పరంగా చూస్తే పట్టణాలలో అక్షరాస్యత శాతం అధికంగా ఉంది. మొత్తంగా ఎంత ఉంది? ఇక్కడ 67.35 ఉంది. ఇప్పుడు సామాజిక వర్గాల ప్రకారం చూస్తే ఎస్సీలలో 64.45 శాతము అక్షరాస్యత శాతం ఉంటే ఎస్సీ పురుషులలోనేమో 71.64 ఉంది. ఎస్సీ మహిళలనేమో 57.36 ఉంది. గ్రామీణ ప్రాంతాల ప్రకారం చూస్తే 61.53. దేనిలో భాగంగా ఎస్సీలలో అక్షరాస్యత శాతము గ్రామీణ ప్రాంతాల వారికి 61.53 ఉంటే పట్టణ ప్రాంతాల వారికి ఎంత ఉంది? 76.01 ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాలలో ఎస్సీల యొక్క అక్షరాస్యత శాతం అధికంగా ఉంది. అదే విధంగా ఎస్సీలలో అక్షరాస్యత శాతం పురుషుల కంటే మహిళల్లో తక్కువగా ఉంది. ఎందుకు? పురుషుల్లో 71.64 ఉంటే మహిళల్లో 57.36% ఉంది. అదే విధంగా ఎస్టీలకు సంబంధించిన అంశం చూస్తే ఎస్టీలలో అక్షరాస్యత శాతము షెడ్యూల్ తెగల యొక్క అక్షరాస్యత శాతము 48.56% అయితే పురుషులు షెడ్యూల్ తెగల పురుషులు ఎంత? 56.54%. షెడ్యూల్ తెగల మహిళలు ఎంత? 40.74%. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల వారిగా చూస్తే 46.37. గ్రామీణ ప్రాంతాల వారిగా షెడ్యూల్ తెగల యొక్క అక్షరాస్యత శాతం ఎంత? 46.37%. పట్టణ ప్రాంతాల వారిగా ఎస్టీ షెడ్యూల్ తెగల యొక్క అక్షరాస్యత శాతం ఎంత? 63.99%. ఈ అంశాలు చూసుకోవాలి. అంటే గ్రామీణ ప్రాంతాలలో షెడ్యూల్ తెగల అక్షరాస్యత శాతం కంటే పట్టణ ప్రాంతాల్లో షెడ్యూల్ తెగల అక్షరాస్యత శాతం ఎంత? ఎక్కువనా తక్కువనా? అంశాలు పురుషులతో పోలిస్తే షెడ్యూల్ తెగల అక్షరాస్యత శాతము మహిళల్లో ఏ విధంగా ఉంది? పెరుగుదలనా తగ్గుదలనా? ఇవి అంశాలు చూసుకోవాలి. మొత్తంగా చూస్తే 67.35 ఉంటే పురుషుల్లో అధిక అక్షరాస్యత శాతం ఉంది. ఎంత? 74.77%. ఎవరితో పోలిస్తే? మహిళల్లో. అదే విధంగా గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత శాతం అధికంగా ఉన్నది. నెక్స్ట్ SDG 5 కి సంబంధించిన లింగ సమానత్వకు సంబంధించిన అంశాలు నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు IAS అకాడమీ.